హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వైడి టీవీ. నేను హౌస్ హస్బెండ్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్. ఈ చికెన్ వెరైటీగా ఇవేంటో తెలుసా మీకు? నారింజ కాయలతోటి చికెన్ చేస్తున్నాను. నారింజ చికెన్. లాస్ట్ టైం మనం ఆరెంజ్ చికెన్ చేసుకున్నాం కదా, అలాగే డిఫరెంట్ రెసిపీ అనమాట. నారింజకాయతో రెసిపీ చికెన్ చేసుకుంటున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. అంటే నారింజకాయ కూడా పుల్లగా ఉంటుంది కదా, లెమన్ కూడా పుల్లగా ఉంటుంది అనుకుంటారు, కానీ ఇది కూడా పుల్లగానే ఉంటుంది. కానీ నారింజకాయ ఫ్లేవర్ డిఫరెంట్ అండి. ఈ ఫ్లేవర్ పుల్లగా ఉంటుంది, కానీ అసలు ఒక డిఫరెంట్గా ఫ్లేవర్ ఉంటుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేద్దరు. కానీ నేను ఎలా చేస్తున్నా చూడండి. ఇవి మరీ పండ్లు కాదండి, మీడియం. చిన్నది కాదు, అటు పెద్దది కాదు, మీడియం ఉన్నాయి అనమాట. ఇవి మంచిగా కట్ చేసుకొని ఇది రసం పిండుకోవాలన్నమాట. ఇప్పుడు మీకు చూపిస్తాను. ప్రజెంట్ మనకి కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్తాను రండి. ప్రజెంట్ అయితే నేను నారింజ కాయలు తీసుకున్నాను. ఇవి ఒకటి కాకపోతే రెండు. దీంట్లో వచ్చే రసాన్ని బట్టి నేను వాడతాను, అవి మీకు చూపిస్తాను ఎన్ని వాడతాను అది. చికెన్ మాత్రం 1/2 కిలో తీసుకున్నాను. ఉల్లిపాయలు ఒక 2 మీడియం సైజువి, పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం, ఒక 2 పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, ధనియా పౌడర్. అంతేనండి, సింపుల్గా ఇవే. మనకి దీంట్లో స్పెషల్ మాత్రం నారింజకాయలు అనమాట. నారింజకాయలు కూడా దొరకడం కష్టం, కానీ దొరికినప్పుడు మాత్రం చేసేసుకోవాలి. ఓకే, చేద్దాం. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ నారింజకాయ ఒకటి కట్ చేద్దాం. దీంట్లో రసం ఎంత ఉందో చూసి దాన్ని బట్టి మనం ఇంకోటి కోయాలా లేదా చూద్దాం. దీని ఎలా ఫస్ట్ ఓకే ఇలా కట్ చేసుకున్నాం కదా, దీని లోపల గింజలు తీసేద్దాం ఫస్ట్. ఎందుకంటే గింజలు ఉంటే చేదు ఉంటుంది అనమాట చికెను. గింజలు తీసేసుకుందాం. గింజలు ఇలా లోపల ఉంటాయి అనమాట. ఇలా తీసేసుకోవాలి. చూసారా, ఇలా లోపల ఉంటాయి అనమాట. ఇంకో ఇలాగా. ఓకే, ఇప్పుడైతే నారింజకాయ తీసుకొని కట్ చేసి దీంట్లో గింజలను తీసేసాం. ఇప్పుడు చికెన్లో రసం బాగుందండి బాబు. నేను లేదనుకున్నాను, కానీ రసం మంచిగానే ఉంది. అయితే ఒక కాయ సరిపోతుంది. ఒక కాయ పిండుతాను. అయితే రసం మస్తు రసం ఉంది, చాలా బాగుంది రసం. మరి బాగా పిండొద్దండి, ఎందుకంటే ఈ ముక్కలకున్న చేదు ఉంటుంది కదా, అది కూడా దీంట్లోకి వస్తుంది. అప్పుడు మళ్ళీ చికెన్ చేదు అయిపోతుంది అన్నమాట. చాలు అండి, ఒక కాయ చాలు. మనం యాక్చువల్గా దీంట్లో రసం లేదనుకున్నాము, కానీ బాగానే ఉంది. ఓకే, దీంట్లో రసం అది పిండేసుకున్నాం కదా, నారింజకాయ పిండుకున్నాం కదా, దీంట్లో 1 స్పూను అల్లం పేస్ట్, ఒక పెద్ద స్పూన్ అల్లం పేస్ట్ వేసాను. కొంచెం ఒక 1/2 స్పూన్ పసుపు, ఉప్పు 1 స్పూన్ వేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ కావాలంటే మళ్ళీ తర్వాత వేసుకుందాం. తర్వాత కారం కూడా 1 స్పూన్ వేస్తున్నాను, పెద్ద స్పూన్. తర్వాత ఒక 1/2 స్పూన్ ధనియా పౌడర్. ఇవన్నీ మంచిగా ముక్కలకి పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలన్నమాట. ఈ నారింజకాయ రసం ఉంది కదా, అది ఈ ముక్కలకి పడితే ఆ ఫ్లేవర్ మామూలుగా ఉండదండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోతే ట్రై మాత్రం చెయ్యండి కంపల్సరీ. ఓకే, ఇలా కలిపేసుకున్నాం కదా, కనీసం ఒక 20 మినిట్స్ ఇలాగా పక్కన పెట్టేసుకొని మనం స్టవ్ అంటించేసుకొని ఆ ఆనియన్స్ అవి ఫ్రై చేసుకుందాం. పచ్చిమిర్చి ఆనియన్ ఫ్రై చేసుకుందాం. స్టవ్ అంటించేసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం స్టవ్ అంటించేసుకుందాం. తెచ్చుకొని మట్టి పాత్రలో, మనకు తెలుసు కదా, ఎప్పుడైనా మట్టి పాత్ర, ఏదైనా మట్టి పాత్రలో చేస్తారనమాట. మట్టి పాత్రలో చేసుకుందాం. ఇది కొంచెం వేడి కావాలి. ఇది వేడైతే లోపల ఉన్నది ఏమన్నా వేస్టేజ్ కానీ ఆయిల్ ఉంటే బయటకు వస్తుంది. అప్పుడు మనం దాన్ని టిష్యూతో చేసి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్గా ఆయిల్ వేసుకుందాం. వేడి అవుతుంది, ఒక 2 మినిట్స్ వేడైందనమాట. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ అయితే నేను ఒక 4 స్పూన్లు వేసుకుంటున్నాను. ఆయిల్ చికెన్ కదా, ఆయిల్ ఎక్కువ పడుతుంది.
ఇది కొంచెం వేడి కావాలి ఆయిల్. ఆల్రెడీ ఇది పాత్ర అయితే వేడి అయిపోయింది. ఓకే, మంచిగా వేడైంది. ఇప్పుడు ఫస్ట్ పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి మంచిగా వేడైపోయినాయి. నెక్స్ట్ ఆనియన్స్. ఇవి కూడా మంచిగా కొంచెం ఫ్రై అవ్వాలి. ఓకే, ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం దీంట్లో ఆల్రెడీ మనం పుదీనా కట్ చేసి పెట్టుకున్నాం కదా, కొంచెం పుదీనా కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత ఓకే, అయితే ఇది కొంచెం ఫ్రై అవ్వాలి పుదీనా. ఈలోపు మనం మొన్న లాస్ట్ టైం ఆరెంజ్ చికెన్ చేసుకున్నాం కదా, ఎంతమంది చూసారు, మీరు ఎంతమంది ట్రై చేశారు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఆ తర్వాత కూడా నేను ఇప్పుడు చేస్తున్నాను కదా, ఏం చికెన్ ఇది, ఏం చికెన్ చెప్పండి, నారింజ చికెన్, నారింజకాయ చికెన్. ఇది కూడా ట్రై చేసి మాత్రం కంపల్సరీ కామెంట్ చేయండి, ఓకేనా. నాకైతే వేరే చాలామంది కొంచెం కాల్ కూడా చేశారు, నారింజ చికెన్ మేము ట్రై చేసామండి చాలా బాగుందని చెప్పారు. ఇది కూడా ట్రై చేయండి, ఓకేనా. కామెంట్ రూపంలో తెలియజేయండి మాకు. లేదు మీ దగ్గర మంచి మంచి రెసిపీస్ ఏమైనా ఉంటే మీ పేరు, మీ ఊరు, మీరు ఏంటి ఆ రెసిపీ అనేది మాకు చెప్పండి. మేము మీ పేరు, మీ ఊరు చెప్పి మేము ఇక్కడ వంట అది మీరు చెప్పింది చేస్తాం అనమాట, ఓకేనా. ఓకే, మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు అన్నీ మిర్చి, ఆనియన్, పుదీనా ఇప్పుడు మనం కలిపి పెట్టేసుకున్నాం కదా, ఆల్రెడీ 20 minutes అయిపోయింది. ఈ చికెన్ దీంట్లో వేసేసుకుందాం. చూసారు ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా కలిపెట్టుకొని ఈ ముక్కల్ని దీంట్లో వాటర్ ఉంటుంది కదా చికెన్లో, ఆ వాటర్ అంతా లాగేసుకొని ముక్కలు తెల్లగా అవుతాయి. అయ్యే వరకు మాత్రం ఇలా వదిలేయాలి, సిమ్లో పెట్టి, ఓన్లీ సిమ్లో మాత్రమే ఉంచాలి. ఇలా వదిలేస్తే ఏంటంటే మంచిగా ఉప్పు, కారం అవన్నీ బాగా అది లాగేసుకుంటుంది అనమాట. లాగేసుకొని ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసి మళ్ళీ ఆ వాటర్ అంతా డ్రై అయిందాక అలా సిమ్లోనే మగ్గించుకోవాలి, ఓకేనా. ఇలా ఒక 5 minutes ఇలా ఉంచేద్దాం. ఓకే, చికెన్ అయితే మంచిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫినిషింగ్ ఏంటంటే మనం కొత్తిమీర ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా, కొత్తిమీర కూడా కొంచెం వేసేసుకుందాం. కొత్తిమీర కూడా వేసేసుకొని మనం దీంట్లో మసాలాలు ఎక్కువ ఏమి వాడలేదండి, మసాలాలు ఏమీ లేదు, ఓన్లీ ధనియా పౌడర్ మాత్రమే వాడాను. మసాలా అసలు ఏమీ లేదు, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం కొంచెం వేసాను. ఈ నారింజకాయ రసంతో చేసిన చికెన్ అనమాట. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే రైస్ కొంచెం తెచ్చిపెట్టుకున్నాను. ఈ రైస్లో కొంచెం టేస్ట్ చూద్దాం మనం. చూస్తే ఎంత జ్యూసీగా వచ్చిందో చూడండి.
చూడండి ఎంత జ్యూసీ ఉందో. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు ఇది టేస్ట్ చేద్దాం. చూసారా, స్టవ్ బంద్ చేసిన తర్వాత కూడా మట్టి పాత్ర వల్ల అదే అండి, బంద్ చేసిన తర్వాత కూడా సౌండ్ ఇంకా ఉడుకుతానే ఉంది. ఇంకా దట్ ఈజ్ మట్టి పాత్రలు అంత యూజ్ ఉంటుంది అన్నమాట. కాలుతుంది. పీస్ చూడండి ఎంత బాగా ఉడికిందో. కాలుతుంది. ఇది మాత్రం ఎలా ఉందో మీరు కూడా ట్రై చేయండి, కంపల్సరీ ట్రై చేయండి. చేసి మాత్రం కామెంట్లో చెప్పండి. సరే, బా అంటే ఈ నారింజ ఫ్లేవర్ ఎలా ఉందంటే అటు పుల్లగా లేదు, ఇటు ఆరెంజ్ ఫ్లేవర్ లేదన్నమాట. డిఫరెంట్గా చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. చాలా టేస్ట్ ఉంది. మీరు కూడా నేను చెప్పిన కొలతలు ఎలా చెప్పానో ఈ నారింజకాయలు మీకు దొరికిన ఎడల, అంటే పల్లెటూరులో అయితే బాగా ఉంటాయండి, సిటీలో తక్కువ. ఒకవేళ మీకు అవైలబుల్ ఉంటే మాత్రం ఈ నారింజకాయతోటి మీరు చికెన్ ట్రై చేయండి. నేను చెప్పిన విధంగా మసాలా కూడా ఏం అక్కర్లేదు, అంత పెద్ద మసాలాలు వేయాల్సిన అక్కర్లేదు. చాలా చాలా టేస్టీ అవుతుంది. ఓకేనా, నా రెసిపీ అయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి, ఎందుకంటే ప్రతి నోటిఫికేషన్ ఫస్ట్ మీకే వస్తుందన్నమాట. సబ్స్క్రైబర్ ఎవరు చేశారో వాళ్ళకి నోటిఫికేషన్ వస్తుంది. మరిన్ని మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అప్పటివరకు బాయ్ బాయ్.